సినిమా స్టార్టింగ్ నుంచి ఎలా ఉందంటే అండి, ఒక హాలీవుడ్ సినిమా చూసినట్టు ఉంటది అనమాట. హాలీవుడ్డే అసలు ఎక్కడ కూడా తెలుగు సినిమా అనేటట్టే ఉండదు. అచ్చంగా హాలీవుడ్ సినిమా. ఇంకా అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేని క్యారెక్టర్స్ అయ్యి బాబోయ్ వస్తానే ఉంటాయి అన్నమాట. ఒకదాని తర్వాత వచ్చిన కొంచెం సేపు అయినా ఇరగదీసేస్తారనమాట. సినిమా నెక్స్ట్ లెవెల్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. ఈ రోజు అయితే మనం కల్కి బెనిఫిట్ షోకి అయితే వెళ్ళిపోతున్నాం. అది కూడా మన విజయవాడ ట్రెండ్ సెట్ మాల్ లో. ఇప్పుడైతే 3 అవుతుంది. మనకి షో అయితే 4:30కి ఉంది. ఈ లోపు సరదాగా మన ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అయితే హంగామా ఉంటది కదా, శైలజ థియేటర్, అలంకార్ థియేటర్ అయితే ఒక రౌండ్ వేసేసి మన టైంకి అయితే ట్రెండ్ సెట్ మాల్కి అయితే వెళ్ళిపోతానండి. కామెడీ ఏంటంటే టైంకి వర్షం కూడా పడుతుందండి, అందుకని అవుతారు. ఇంకెళ్దాం పదండి. వర్షం మాత్రం మామూలుగా కదన్నమాట, దంచి కొట్టేస్తుంది. ప్రస్తుతం నేనైతే అలంకారు అలాగే శైలజ థియేటర్స్ దగ్గర అయితే ఉన్నా. ఒకసారి ఇక్కడ కట్అవుట్లు హడావిడి చూద్దాం. అదేమో శైలజ థియేటర్, ఇదేమో అలంకార్ థియేటర్. స్టార్టింగ్ చూడండి బీభత్సమైన కట్అవుట్ మామూలుగా లేదు. అప్పుడే ఫ్యాన్స్ వచ్చేసారండి, అవతల వైపు ఉన్నారు. శైలజ థియేటర్ వైపు హడావిడి చేస్తున్నారు అనమాట. అంటే కొంతమంది వచ్చారనుకోండి. ఇంకా షో చాలా టైం ఉంది, ఇంకా గంట టైం ఉంది. ఇవ్వండి ఇక్కడ కట్అవుట్, ఇక్కడ భారీ కట్అవుట్, ఇంకా ఇదొక కట్అవుట్ చూసారా ఎంత పెద్దది ఉందో. ఇదొకటి అనమాట. శైలజ థియేటర్ దగ్గర కూడా బాగానే కట్టారు కట్అవుట్స్, అటువైపు బాగా కట్టారు అనమాట రోడ్డు వైపు. ఇదొక ఎంట్రీ అదొక ఎంట్రీ అనుకోండి. ఇక్కడ ఒక కట్అవుట్ ఉంది, ఇది బాగుంది. ఈ స్టిల్ భలే ఉంది కదా. ఇది టైం వచ్చి ఎగ్జాక్ట్ 3:30 అవుతుందండి. ఇప్పుడిప్పుడే ఫ్యాన్స్ వస్తున్నారనమాట. మరి ఇక్కడ ఎన్నింటికి ఉందో నాకైతే తెలియదు షో. మాకైతే 4:25కి ఉందనమాట. ప్రస్తుతం 3:30 అవుతుంది. మనకైతే ఇంత వర్షంలో టీ తాగలేదు అనుకోండి పిచ్చెక్కిపోద్ది. ఈ టైంలో టీ ఎక్కడ దొరుకుద్ది? బస్ స్టాండ్ దగ్గర దొరుకుద్ది. మళ్ళీ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి టీ తాగి మళ్ళీ మనం ట్రెండ్ సెట్ మాల్కి వెళ్ళాలంటే చాలా ఈరోజు షో టైం కూడా అయిపోద్ది. మరి ఇక్కడ ఎక్కడన్నా ఉంటే వెళ్ళి వేడివేడిగా ఒక మంచి టీ తాగేసి ఇంకైతే వెళ్ళిపోతుంది. చూసారు కదా ఇక్కడ అయితే హడావిడి. ఇప్పుడిప్పుడే ఫ్యాన్స్ అయితే వస్తున్నారు. ఇంకా చూడాలి, ఇంకా డైరెక్ట్ గా మళ్ళీ వెళ్తే వెనక్కి వెళ్దాం, లేదంటే ఇంకా మళ్ళీ డైరెక్ట్ మనం మూవీ చూసేసి ఎలా ఉందో అడిగే ప్రయత్నం చేద్దాం అందరినీ. ఓకేనా? ముందైతే టీ తాగాలండి బాబు. కామెడీ ఏంటంటే అండి, నేను ఇంతవరకు చాలా ప్రతి సినిమా బెనిఫిట్ షోకి వెళ్తాను, కానీ మాక్సిమం ఫస్ట్ టైం ఒక మాల్కి అయితే వెళ్ళి బెనిఫిట్ షో చూడబోతున్నాను. ఫస్ట్ టైం బెనిఫిట్ షో చూసామంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ హడావిడి ఉండాలన్నమాట. కేకలు, ఏళ్ళు, గోళ్ళు. అరే ఇటు పద బస్ స్టాండ్ కి వెళ్తాను, ఇంక తప్పదు. ఇంకా టీ తాగుతాకి ఇంక గోళ అంతా మంచి హడావిడి ఉండాలి. మరి మాల్లో హడావిడి చేస్తారా అయితే లేదో అయితే నాకైతే తెలీదు. హడావిడి చేస్తే మనం అని అరుస్తూ ఉంటే ఆ కిక్కే వేరు కదండి. మరి చూద్దాం ట్రెండ్ సెట్ మళ్ళీ హడావిడి చేస్తారో లేదో. ఇంకా ఎట్టకాలకి ఇంకా టీ తాగుతూ బస్ స్టాండ్ లోకి రావాల్సి వస్తుంది. అటువైపు వెళ్ళి తాగాలి. మనం అయితే సిటీ బస్సు స్టాప్ లో ఉన్నాం. పెద్ద బస్సులు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళాలి. ఇటు బాని స్ట్రైట్ పని. ఇటైతే సిటీ బస్సులు రా, ఇటైతే మనం డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు అక్కడికి. పెద్ద బస్సులు అవుతాయి చూడు. పెద్ద బస్సులు అంటే అవే ఊర్లు బస్సులు, కాకినాడ, అమలాపురం, వైజాగ్ పెద్ద ఊర్లు అన్నట్టు. సినిమాకి నేను ఒక్కనే కాదండి, నాతో పాటు మా బామ్మది కూడా వస్తున్నాడు. పావనీయాల బ్రదరు బాబాయ్లు ఉన్నారు చూసేవారు అక్కడ. ఇది ఏదో ఆఫీస్ అంటారు, ఇది ఏదో గవర్నమెంట్ కి సంబంధించిన ఆఫీస్ ఇది, అందుకని అంత సెక్యూరిటీ ఉంది అక్కడ. వచ్చేసాం బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకా ఈ బస్సులు స్టార్ట్ అవ్వట్లేనట్టుంది. ఇంకా ఇదేనండి బస్ స్టాండ్, విజయవాడ బస్ స్టాండ్. విజయవాడలో మీరు ఎప్పుడైనా పొద్దున్నే మంచి టీ తాగాలనుకుంటే బస్ స్టాండ్ ఎదురు ఆర్చ్ ఉంటది కదా, అక్కడికి వెళ్ళిపోండి. బాలాజీ హోటల్ అని ఉంటది. టిఫిన్ అయినా ఏదైనా దొరికేస్తుంది. నాకు తెలిసి మరి ఇప్పుడు ఉందో లేదో, వర్షం పడుతుంది కదా, చూద్దాం. రాసి పెట్టుంటే టీ దొరుకుద్ది, లేదంటే అస్సామే. ఇంకా వచ్చేసామండి. ఈ ఆడవేడి, ఈ ఆటోలు, ఎన్ని ఆటోలు ఉంటాయి ఈ టైంలో. ఇదిగోండి ఆర్చ్ అయితే ఇదే అనమాట, చూసారా? అది మెయిన్ ఎంట్రీ. ఇక్కడ కనిపిస్తుందా మనకి శ్రీ హోటల్ బాలాజీ. ఎంతమంది జనం ఉన్నారు చూడండి. ఇదే అన్నమాట ఇప్పుడు మన టీ స్పాట్. అబ్బా ఉంది మన లక్కీగా. వేడివేడిగా టీ వేసేద్దాం పదండి. 2 టీ 24 రూపాయలు. వేడి టీ అయితే వచ్చేసిందండి. దీని సుఖం లేదు. ఫైనల్ గా కల్కి అయితే చూసేసామండి. ఇంకా ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలంటే
నెక్స్ట్ లెవెల్ అంటారు కదా, నెక్స్ట్ లెవెల్ అంతే అండి. ఈ సినిమాలో ట్విస్టులు ఉంటాయండి, మరి మామూలుగా అయితే లేవమ్మా ట్విస్టులు. మనకు తెలిసిన క్యారెక్టర్లో ప్రభాస్ గారు, అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారు ఇలాగైతే అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేని క్యారెక్టర్స్ అయ్యో బాబోయ్ వస్తానే ఉంటాయి అన్నమాట ఒకదాని తర్వాత. నిన్న నాగేశ్వన్ గారు డైరెక్టర్ గారు మనకి ఇన్స్టా లైవ్ లో చెప్పారు, దుల్కర్ సల్మాన్ గారు ఉన్నారని, విజయ్ దేవరకొండ కూడా ఉన్నారని చెప్పారు. అన్నట్టుగానే చిన్న చిన్న క్యారెక్టర్లు వస్తారు, వచ్చిన కొంచెం సేపు అయినా ఇరగదీసేస్తారు అనమాట. అది కాకుండా ఇంకా అంటే అన్ని రివీల్ చేస్తే బాగుంది. ఆల్రెడీ ఫేస్బుక్ లోని ట్విట్టర్ లో గట్టి వచ్చేస్తున్నాయి. మామూలు క్యారెక్టర్స్ కాదనమాట. ఆర్జీవి గారు ఉన్నారు సినిమాలో, అలాగే మన ఎస్ఎస్ రాజమౌళి గారు ఉన్నారు. అబ్బో సినిమా అయితే అంటే కొంతమందికి ఫస్ట్ స్టార్టింగ్ స్లోగా వెళ్ళినట్టు ఇంకా అర్థం కానట్టు ఉండొచ్చు, కానీ ఓపిక్గా నిజంగా చూస్తే కరెక్ట్ గా సరిగ్గా అర్థం చేసుకుంటే సినిమా నెక్స్ట్ లెవెల్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. మామూలుగా లేదు. ప్రభాస్ అన్న అయితే హిట్ కొట్టేసాడు. సినిమా అయితే కేక. మరి మీరు ఏ థియేటర్ లో చూసారో ఏ ఊర్లో చూసారో కామెంట్ చేయడం మర్చిపోకండి, సరేనా? సినిమా అయితే కేక్ అంటే కేక్ ఉంది. ఖచ్చితంగా థియేటర్ లో మాత్రమే చూడండి. ఇంకొకటి ఈ సినిమా గురించి ఖచ్చితంగా చెప్పాల్సింది ఏంటంటే, సినిమా స్టార్టింగ్ నుంచి ఎలా ఉందంటే అండి, ఒక హాలీవుడ్ సినిమా చూసినట్టు ఉంటది అనమాట. హాలీవుడ్డే అసలు ఎక్కడ కూడా తెలుగు సినిమా అనేటట్టే ఉండదు. అచ్చంగా హాలీవుడ్ సినిమా. ఇంకా అది ఇంకా చూసుకోండి పండగ. ఇంకా ప్రభాస్ ఫ్యాన్స్ కానీ ఎవరికైనా సరే ఇంకా కాల్ ఎగరేసుకుని తిరుగుతారండి. అంత బాగుంది సినిమా అయితే. మరి నేనైతే పొద్దున బెనిఫిట్ షోకి వెళ్ళానండి. 4:25 షో మన విజయవాడ ట్రాన్సిట్ మాల్ అయితే చూసి జస్ట్ ఇప్పుడైతే వచ్చాను అనమాట. నాకైతే చెప్పాను కదా, సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ అయితే నా పర్సనల్ గా 4 ఇచ్చేస్తాను అనమాట. 5/4 నా రేటింగ్. మరి మీరు చూసింటే ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి, ఓకేనా? సినిమా అయితే బ్లాక్ బస్టర్ అంతే.